నమస్కారం. ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం స్వచ్ఛ భారత్ అభియాన్కు సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 2014లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ దేశవ్యాప్తంగా పరిశుభ్రత విప్లవానికి నాంది పలికింది. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన కలలు కన్న పరిశుభ్ర భారతదేశాన్ని సాకారం చేయాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం కేవలం వ్యక్తిగత పరిశుభ్రతకే పరిమితం కాకుండా గ్రామాలు, నగరాలు, రహదారులు, మురుగునీటి నిర్వహణ, త్రాగునీటి సరఫరా వంటి అనేక రంగాలలో విస్తరించింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ కీలక భూమికను పోషిస్తుంది. పారిశుద్ధ్యం కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రజల భాగస్వామ్యంతోనే ఇది విజయవంతమవుతుంది. ఈ తరుణంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే విధంగా అనేక చర్యలు తీసుకుంటుంది. ప్లాస్టిక్ నిషేధం, మురుగునీటి శుద్ధి, వ్యర్థాల నుండి ఆదాయం వంటి పలు ప్రణాళికలు అమలవుతూ ఉన్నాయి. మన రాష్ట్రం స్వర్ణాంధ్రగా ఎదగాలంటే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తూ ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య స్థాయిని పెంచేందుకు శానిటేషన్ ప్రాజెక్టులు, ప్లాస్టిక్ నిర్మూలన చర్యలు చేపడుతున్నారు. ఈనాటి కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రతకు సంబంధించి చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన వివరాలు మనకు అందించేందుకు మనతో పాటు ఉన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి శ్రీ బి అనిల్ కుమార్ రెడ్డి ఐఏఎస్ గారు. సార్ గారితో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కార్యక్రమంలో ముందుగా అసలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎప్పుడు స్థాపించారు, ఈ యొక్క కార్పొరేషన్కి ఉన్న ముఖ్యమైన ఉద్దేశాలు అంటే ఏం చెప్తారు సార్? స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేది ప్రత్యేకంగా మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకి విభిన్నంగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాలలో ఆయా శాఖలు అంటే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ స్వచ్ఛ భారత్ మిషన్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రము దీనికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2015లో మొదటగా అర్బన్ ఏరియాస్కి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి 2017లో రూరల్ ఏరియాస్కి సంబంధించి కూడా స్వచ్ఛ భారత్ మిషన్ యాక్టివిటీస్ మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా చేపట్టడం జరుగుతుంది. సార్, మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దడంలో ఎలాంటి చర్యలను చేపడుతుంది సార్? మనం గత 2014 నుంచి కూడా వివిధ కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ మిషన్ 1 మరియు స్వచ్ఛ భారత్ మిషన్ 2లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల ప్రభుత్వము దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంది. జీవో నెంబర్ 24 ద్వారా మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద అన్ని డిపార్ట్మెంట్లను కూడా సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాము. ఈ జీవోలో ముఖ్యంగా ఏవైతే సంస్థలు ఉన్నాయో అంటే అవి స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, పబ్లిక్ పార్క్స్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, టూరిజమ్స్ కావచ్చు, ఈ స్పాట్స్ అన్నిటికీ సంబంధించి కూడా అన్ని డిపార్ట్మెంట్లు మరీ ముఖ్యంగా ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కూడా మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం ఉండాలి కాబట్టి స్వయం సహాయక సంఘ మహిళలు బోత్ రూరల్ యాజ్ వెల్ యాజ్ అర్బన్లో కూడా మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది మనము స్వర్ణాంధ్ర 2047 వైపు అడుగులు వేస్తున్నామని చెప్పి. సార్, మరి ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా చేపడుతున్న ముఖ్య లక్షణాలు ఏవి? అదేవిధంగా మన స్వచ్ఛ ఆంధ్రాకి సంబంధించి 2047 విజన్ డాక్యుమెంట్లో ఎటువంటి ప్రణాళికలను పొందుపరచడం జరిగింది సార్? స్వర్ణాంధ్ర 2047లో భాగంగా మొత్తం 10 మేజర్ ఫోకస్ ఏరియాస్ పెట్టడం జరిగింది. దీంట్లో మన స్వచ్ఛాంధ్ర వచ్చేసి 9వ పిల్లర్గా మనం పెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మనం ప్రత్యేకమైన జీవో ఇష్యూ చేసినాము. అలాగే అన్ని శాఖలకు సంబంధించి అంటే దాదాపు 100 శాఖలను కలుపుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ శాఖలన్నీ కూడా ప్రతి నెల కూడా పురోగతి సాధిస్తున్నాయాలని చూసేదానికి దాదాపు 147 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టడం జరిగింది. ప్రతి నెల కూడా ఆ శాఖ ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లో భాగంగా ముందుకు వెళ్తున్నాయా లేదా అనేది కూడా మనం చూసుకుంటూ ఉన్నాము. అలాగే ప్రతి 3వ శనివారం కూడా స్వచ్ఛ ఆంధ్ర డేగా మనం డిక్లేర్ చేసినాము. ఈ స్వచ్ఛాంధ్ర డే రోజున
అన్ని డిపార్ట్మెంట్లు కూడా దాదాపు 200 ఈవెంట్స్ మనము ఇవ్వడం జరిగింది, పొందుపరిచినాము. ఈ 200 ఈవెంట్స్ కూడా వివిధ డిపార్ట్మెంట్లు వారికి అనుకూలమైన విధంగా, అంటే వాళ్ళు యాక్టివిటీ ఏదైతే అనుకూలంగా ఉంటుందో అవి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో జరుగుతుంది. ఇటీవల మనం 15వ తారీఖున తణుకులో జరిగినప్పుడు కూడా దాదాపు 1,95 మంది ప్రజలు మొత్తం కూడా దీంట్లో భాగస్వాములు అవ్వడం జరిగింది. సార్, మరి పారిశుద్ధ్యంతో పాటు మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎలాంటి ప్రణాళికలను అమలు చేస్తుంది సార్? స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎంఏ&యుడి డిపార్ట్మెంట్స్తో, అలాగే రూరల్ ఏరియాస్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డిపార్ట్మెంట్ ద్వారా మనము మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా మనము అర్బన్ ఏరియాస్కి వచ్చేతలకి ముఖ్యంగా ఐహెచ్ఎల్కి సంబంధించి టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాయిలెట్స్ శాంక్షన్స్ శాచురేషన్ బేసిస్లో ఇస్తున్నాము. అలాగే ముఖ్యంగా మనము కామన్ టాయిలెట్స్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఆస్పిరేషనల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వీటితో పాటు మనం నగరంలో శుభ్రంగా ఉంచేందుకు స్వీపింగ్ మెషిన్స్ కూడా మనము చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మెకానికల్ మెషిన్స్ వాడితే గిన ఎఫిషియన్సీ బాగుంటుంది కాబట్టి చేస్తూ ఉన్నాము. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్కి సంబంధించి డోర్ టు డోర్ కలెక్షన్ కూడా మనం ఏజెన్సీస్ని ఏర్పాటు చేసుకొని మనం వాటన్నిటినీ కూడా మనం గార్బేజ్ ట్రాన్స్ఫర్ సెంటర్స్కి పంపిస్తున్నాము. అలాగే గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని ట్రాన్స్ఫర్ చేసేదానికి కాంపాక్టర్లు వంటి పెద్ద మెషిన్లు పెట్టుకున్నాము. అలాగే ఈ ఎస్డబ్ల్యూఎం అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా మనం రకరకాల స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తున్నాము. దాంట్లో ముఖ్యంగా వేస్ట్ టు కంపోస్ట్ ప్రాజెక్ట్స్ కొన్ని పెట్టినాము, అలాగే ఐఎస్డబ్ల్యూఎం ప్రాజెక్ట్స్ పెట్టున్నాము, అలాగే సిబిజీ ప్రాజెక్ట్స్ పెట్టున్నాము, అలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్స్ పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం పెట్టుకోవడం జరిగింది. తర్వాత మనం యూజ్డ్ వాటర్ మేనేజ్మెంట్ కింద ఎస్టీపీస్ కట్టుకుంటున్నాము, ఎఫ్ఎస్టీపీస్ కూడా కట్టుకుంటున్నాము. ఇవన్నీ మౌలిక సదుపాయాలన్నీ కూడా పట్టణ ప్రాంతంలో మనం ఎంఏ&యుడి డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇవి కాకుండా రూరల్ ఏరియాస్కి వచ్చేది అంటే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేతలకి మనము ఎంజేఎన్ఆర్ఎస్ ద్వారా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఎస్డబ్ల్యూపీసీస్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా కంపోస్ట్ అవి తయారు చేసుకుంటున్నాము. అలాగే మనము లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా కమ్యూనిటీ సోక్ పిట్స్ కానీ ఇండివిజువల్ సోక్ పిట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఈ శానిటేషన్కి సంబంధించి కానివ్వండి, మురుగునీటి నిర్వహణ కానివ్వండి, అదేవిధంగా త్రాగునీటి సరఫరా కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు అనేటివి మనం చేస్తూ ఉన్నాం సార్? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అర్బన్ ఏరియాస్లో ఏదైతే ఉందో డోర్ టు డోర్ కలెక్షన్ అనేది 100% ఏర్పాటు చేసే విధంగా చేసుకుంటున్నాము. అది ఇటీవల మనకి దాదాపు 80-90% వరకు ఉంది. దీన్ని 100% ఈ మార్చికి చేయాలనే ప్రణాళిక ఉంది. దీనికన్నా ముఖ్యంగా ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో సెగ్రిగేషన్ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఇంట్లో కూడా తడి చెత్త పొడి చెత్త అనేది ఏదైతే ఉందో ఇది వేరు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రేక్షకులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ ఈ తడి చెత్త పొడి చెత్తని సపరేట్ చేద్దాము. ఎందుకంటే ఎప్పుడైతే మనం తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేస్తామో అప్పుడు ఇది ట్రీట్మెంట్ చేసేదానికి సులభతరంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చాలా రీసైక్లబుల్స్ హై వాల్యూ ఉన్నాయి. ఈ హై వాల్యూ రీసైక్లబుల్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ కావచ్చు, పేపర్ కావచ్చు, కార్డ్బోర్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా దాని వాల్యూ బాగా ఉండాలంటే కంపల్సరీగా సెగ్రిగేషన్ జరగాల. సెగ్రిగేషన్ జరగకపోతే ఏమవుతుందంటే రెండు మిక్స్ చేసేస్తే దాని వాల్యూ చాలా పడిపోతూ ఉంది. అలాగే మనం ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి వస్తుంది. అందుకని ప్రేక్షకులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే సెగ్రిగేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి నుంచి ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి. ఇది మొదలు పెడితే ఏమవుతుందంటే ప్రభుత్వానికి కొద్దిగా సులభతరం అవుతుంది. అంటే ప్రభుత్వం అంటే నా ఉద్దేశము అర్బన్ లోకల్ బాడీస్ కానీ రూరల్ లోకల్ బాడీస్ కానీ సులభతరం అవుతుంది. ఎప్పుడైతే తడి చెత్త పొడి చెత్త వేరుగా చేస్తామో అప్పుడు అక్కడ మనము రకరకాల ట్రీట్మెంట్ ప్రాసెస్ పెట్టేదానికి ఉంది. అంటే ఇందాక నేను చెప్పినట్టు మనము కంపోస్ట్ జనరేట్ చేసేదానికి కానీ, కరెంటు జనరేట్ చేసేదానికి కానీ, సిబిజీ జనరేట్ చేసేదానికి కానీ, అలాగే ఎంఆర్ఎఫ్ ద్వారా రీసైక్లబుల్స్ అన్నిటిని కూడా సపరేట్ చేసేదానికి కానీ అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనము ప్రణాళికాబద్ధంగా చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మనం వేరియస్ జనరేషన్స్ గురించి మీరు చెప్పారు కదా సార్, మరి దీనిలో మనకి వ్యర్థాల నుండి ఆదాయం పొందే విధంగా ఎటువంటి కార్యక్రమాలు మనం చేపడుతున్నామా సార్ కార్పొరేషన్ తరపు నుంచి? సో మనము చాలామందితో పనిచేస్తున్నాము, కార్పొరేట్ ఏజెన్సీస్తో పనిచేస్తున్నాము, వివిధ డిపార్ట్మెంట్స్తో పనిచేస్తున్నాము. చేస్తూ ఈ వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే ఏది కూడా పనికిరానేదని లేదు. అన్నిటినీ కూడా మనం రీసైకిల్ చేసుకుంటే మంచి వాల్యూ వస్తుంది. దీన్నే మనం సర్క్యులర్ ఎకానమీ అని కూడా అంటున్నాము.
ఏ పదార్థాన్నైనా కూడా మనం చేసే విధంగా మనం చేసుకుంటున్నాం. అందుకే ఇటీవల స్కూల్స్లో కూడా మనకి ఐటీసీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని మోటివేట్ చేసి పాత పుస్తకాలు తీసుకురమ్మంటున్నారు. పాత పుస్తకాలు తీసుకొస్తే కొత్త పుస్తకాలు వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. అంటే రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ అనమాట. మొన్న మనకి కందుకూరు ప్రోగ్రాంలో కూడా ఒక పాప చాలా బాగా చెప్పినారు. ఏమని చెప్పినారంటే పేపర్ తయారు కావాలంటే చెట్లు కొట్టేసేయాలా, అదే నేను పేపర్ వెనక్కి ఇచ్చేస్తే కనుక రీసైక్లింగ్ చేస్తే చెట్లు కొట్టివేత అనేది తగ్గిపోతుందని చెప్పినారు. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. సో అందరికీ కూడా అవగాహన అయ్యేదానికి నేను చెప్తున్నాను. ఇదే కాకుండా మనం వేస్ట్ నుంచి కరెంటు జనరేట్ చేస్తున్నాము, సిబీజీ జనరేట్ చేస్తున్నాము. ఎందుకంటే సిబీజీ సిఎన్జీ జనరేట్ చేస్తే గిన మనం ఫ్యూయల్తో మిక్స్ చేసుకుంటే గిన మనకి క్లీన్ ఎనర్జీ వస్తుంది. అలాగే మనం రకరకాల ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తున్నాం. ప్లాస్టిక్ నుంచి రకరకాల గ్రాన్యూల్స్ తయారు చేసుకుంటున్నాము. అలాగే ఇందాక నేను చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి ఎరువు కంపోస్ట్ ఏదైతే ఉందో కంపోస్ట్ చేసుకుంటున్నాము. చాలా చోట్ల ఇప్పుడు మనకి పట్టణాల్లో చికెన్ వేస్ట్ ఉంది. ఈ చికెన్ వేస్ట్ నుంచి కూడా మనం హై ప్రోటీన్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఎక్కువగా మనకి గోదావరి జిల్లాలో రొయ్యల ప్రాంతం ఉంది. అక్కడ కూడా మనకి స్ట్రింప్ వేస్ట్ నుంచి కూడా పడేయకుండా ఎక్కడో పడేయకుండా దాన్ని కూడా చేసుకోవచ్చు. అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా మనకి వేస్ట్ అనేది లేదు. ఖచ్చితంగా రీసైక్లింగ్ అనేది చెయ్యాలా. అయితే దానికి ఏమంటే ఎంత ఎఫిషియన్సీతో చేస్తామనేది ఇంపార్టెంట్ అనమాట. ఎంత బాగా ఎఫిషియెంట్గా చేస్తే అంత ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ ఉంటుంది. సో వీటన్నిటిపైన కూడా మనం దృష్టి పెడతా ఉన్నాము. అలాగే మనం చూస్తే కానీ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈరోజు ఒక పెద్ద సమస్య ఏమంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. మన ఫోన్స్ ఉంటాయి, పాత కంప్యూటర్లు ఉంటాయి, ల్యాప్టాప్ ఉంటాయి, ఛార్జర్లు ఉంటాయి. ఇవన్నీ మనం పనికిరావు అనుకుంటాము. ఇవి చాలా పాయిజనస్ కూడా, ఎట్లా అంటే అట్లా డిస్పోజ్ చేస్తే. అందుకని దీన్ని సరైన విధంగా ట్రీట్మెంట్ చేస్తే తగిన దాంట్లోంచి మనం గోల్డ్ తీయచ్చు, సిల్వర్ కూడా తీయచ్చు. అయితే ఇది ఎఫిషియన్సీ ఉంటుంది. ఎఫిషియన్సీ ఎంత బాగా ఎఫిషియెంట్గా తీస్తే అంత బాగా రిటర్న్స్ ఉంటాయి. సో ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు, అన్నీ కూడా వెల్త్గా మార్చేదానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సార్, మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనకి లైఫ్ అనేది ఉంది కదా సార్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని. సో ఈ ఉద్యమాన్ని స్వచ్ఛంద్ర కార్యక్రమంలో మనం ఏ విధంగా అనుసరిస్తూ ఉన్నాం సార్? ఖచ్చితంగా మనం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏది చేసినా కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసమే చేస్తున్నాం. ఇందాకనే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన, చెట్లు కొట్టివేత లేకుండా మనము పేపర్ని ఏ విధంగా అయితే రీసైకిల్ చేయొచ్చో అది చాలా చిన్న సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్పిన. ఇది కాకుండా మనం ఈరోజు కంపోస్ట్ కూడా తయారు చేసేది ఎందుకు తయారు చేస్తున్నామంటే ఆర్గానిక్గా ఉండేదానికి. ఎందుకంటే రెగ్యులర్ ఫర్టిలైజర్స్ వాడేసి భూమి అంతా కూడా మనము దీన్ని పొల్యూట్ చేయకుండా చేస్తున్నాము. అలాగే యూజ్డ్ వాటర్ కూడా చాలా చోట్ల మనకి ఎస్టీపీ ద్వారా వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని రీయూజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే రీయూజ్ చేస్తే గిన పరిశ్రమలు కూడా వాడేదానికి ఉంటుంది. అంటే రీయూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రీయూజ్ రీసైకిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈరోజు. సో ప్రతి దాన్ని కూడా మనం ఇదే కోణంతో చూడడం జరుగుతుంది. సార్, మరి నగరాలలో కానివ్వండి లేదా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేందుకు మన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎలాంటి చొరవలు తీసుకుంటూ వస్తుంది సార్? ముఖ్యంగా ఇటీవల మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం టేకప్ చేసిన తర్వాత దీన్ని జన ఆందోళన కానీ జన భాగీదారి కానీ అని హిందీలో మాట్లాడతాము. అంటే ప్రజా ఉద్యమంగా టేకప్ చేయడానికి చూస్తున్నాము. దీన్ని ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగానో లేకపోతే ఒక అర్బన్ లోకల్ బాడీనో రూరల్ లోకల్ బాడీ తీసుకుంటే సక్సెస్ కాలేం. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. సో ఇది పాటించాలంటే అవగాహన కల్పించడం అనేది ఇంపార్టెంటు. సో దీనికి దిశగా మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే గిన ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే 98% మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. ఈ స్వయం సహాయక గ్రూపులు ఎప్పుడూ కూడా వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ మీటింగ్లు పెట్టుకుంటారు. వాళ్ళ మీటింగ్లో ఖచ్చితంగా ఈ స్వచ్ఛాంధ్రాకి సంబంధించిన ఒక అజెండా పాయింట్ పెట్టమని చెప్తున్నాము. అజెండా పాయింట్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ మనం పాటిస్తేనే దీన్ని మనం చేయగలం. మన ఇంట్లో పాటిస్తే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, మండలం బాగుంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాము. అర్బన్ ఏరియాస్లో కూడా మెప్మా వారి సహకారం తీసుకుంటున్నాం. వీటితో పాటు ఎన్జిఓస్ని తీసుకుంటున్నాము. ఎన్జిఓ సహకారం తీసుకొని వారి ద్వారా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. సో మొత్తం ప్రజలందరినీ కూడా కలుపుకుంటున్నాము. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఈ మధ్య స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో చూస్తే గిన దాదాపు 37,000 మంది ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మాకు జనవరి 18న ఫస్ట్ ప్రోగ్రాం జరిగింది. అలాగే మార్చి 15న మూడో ప్రోగ్రాం జరిగింది. ఫస్ట్ ప్రోగ్రాం నుంచి మూడో ప్రోగ్రాం చూసుకుంటే గిన పార్టిసిపేషన్ అనేది ఇట్ వాజ్ వెరీ హై అనమాట. సో ఇందాక చెప్పినట్టు మార్చ్ 15న ఈ టచ్ 1.95 crores అనమాట.
ఫస్ట్ ప్రోగ్రామ్లో 37 లక్షలు ఉంది. అంటే క్రమేపీ ఇదే కనిపిస్తుంది అన్నమాట. పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది క్రమేపీ పెరుగుతూ ఉంది. దీన్ని ఇంకా కూడా పెంచుతాము. ఎందుకంటే 3వ శనివారం అనేది ఖచ్చితంగా డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరికీ అవగాహన ఉంది. ఈ 3వ శనివారం అనేది ఏదైతే ఉందో అలాగే థీమ్ బేస్డ్ కూడా పెట్టున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మార్చి పెట్టినప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తగ్గిద్దాము అని పెట్టుకున్నాం. సో ఇది పెట్టుకున్న తర్వాత మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆ రోజనే కాకుండా సంవత్సరం పొడవునా కూడా ఈ కార్యక్రమం చేసుకుంటాము. థీమ్ బేస్డ్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనము కొద్దిగా ఫోకస్ ఇచ్చేదానికి అంటే కొద్దిగా హైలైట్ చేసేదానికి పెట్టుకున్నాం. అలాగే ఫిబ్రవరిలో మనం ఏం చేసినామంటే సోర్స్ సెగ్రిగేషన్ అన్నాం. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ఇంట్లో కూడా తడి చెత్త పొడి చెత్త ఏదైతే ఉందో దీన్ని సపరేట్ చేసేదాన్ని ఒక ఉద్యమంలా టేకప్ చేసేదానికి మనం ఆ వేదికపై నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఈ ఏప్రిల్లో కూడా మనం ఖచ్చితంగా ఏప్రిల్ 19న నంద్యాలలో ప్రోగ్రాం ఉంది. దాంట్లో కూడా ఈసారి ఈ వేస్ట్ అంటున్నాం. ఎందుకంటే ఈరోజు పెద్ద హజార్డ్ అనమాట. ఈ వేస్ట్ డిస్పోజల్ ఈజ్ ద బిగ్గెస్ట్ హజార్డ్ అనమాట. సో దానిపైన కూడా మనం పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటున్నాము. ఈ వేస్ట్ డిస్పోజల్కి ఈరోజు కూడా ఒకటి కూడా సైంటిఫిక్ మెథడ్ లేదు. సో మనం దాన్ని సైంటిఫిక్ వే ఆఫ్ డిస్పోజల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. సార్, మరి స్వచ్ఛ సర్వేక్షణలో మన రాష్ట్రానికి ఉత్తమ స్థానానికి తీసుకురావడానికి మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది సార్? స్వచ్ఛ సర్వేక్షణ అనేది నిరంతరం జరిగే కార్యక్రమం అన్నమాట. అంటే ఇది ఒక రోజులో ర్యాంకింగ్స్ చేస్తే వచ్చేది కాదు. ఖచ్చితంగా అక్కడ ఉన్న అర్బన్ లోకల్ బాడీస్ సంవత్సరం పొడవునా చేస్తే అంటే మనం ఏ విధంగా అయితే పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి రిజల్ట్ వస్తుందో ఆ విధంగానే స్వచ్ఛ సర్వేక్షణని నిరంతరము శ్రమిస్తే కానీ అంటే కింద పబ్లిక్ హెల్త్ వర్కర్స్ నుంచి కమిషనర్ గారి వరకు వాళ్ళ గైడెన్స్లో అందరూ పనిచేసి ప్రజల భాగస్వామ్యంతో ముఖ్యంగా ఎందుకంటే ఇది సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది ప్రజల భాగస్వామ్యం ప్రజలు చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయనుకోండి ప్రజలను అడుగుతారనమాట ఇవి ఎట్లా ఉన్నాయి ఏం కథ బాగున్నాయా లేదా అనేది. సో ప్రతి సర్వీస్ డెలివరీ కూడా ఇట్ ఈస్ పీపుల్స్ సాటిస్ఫాక్షన్ విచ్ మ్యాటర్స్. సో అదేదో ప్రభుత్వంలో బ్యూరోక్రాటిక్గా చేసినట్టు కాకుండా ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం ప్రజలు ఏ విధంగా అయితే సాటిస్ఫై అవుతున్నారు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనే దాన్ని బట్టే స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్ ఇస్తారు. సో 2023లో చూస్తే గిన మనము ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి 4th, 6th, 8th ర్యాంక్ వచ్చినాయి. సో ఈసారి ఇంకా కూడా మంచి ర్యాంక్ వచ్చేందుకు మనం ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాం. నిన్న కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ విధంగా ఏ విధంగా జరుగుతుందని ఒక అవగాహన కూడా మున్సిపల్ కమిషనర్స్కి అందరికీ కూడా కల్పించడం జరిగింది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిన్న డీటెయిల్గా వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఏ విధంగా స్వచ్ఛ సర్వేక్షణ చేస్తారు ఎట్లా ఇస్తారు అనేది కూడా మనం క్లియర్ కట్గా తీసుకున్నాము. దీంట్లో 5 కేటగిరీలు ఉంటాయి కాబట్టి మనకు ఈ 5 కేటగిరీల్లో ఒక కేటగిరీ అయితే మనం ఏదైతే స్వచ్ఛ సూపర్ లీగ్ ఉందో అది ఏవైతే ఇండోర్ కానీ సూరత్ కానీ అవి పోటీ చేస్తాయి. అవి కాకుండా మిగిలిన 4 కేటగిరీలో మనం ఖచ్చితంగా మంచి పోటీ ఇచ్చి ఈసారి మంచి రిజల్ట్స్ చూపిస్తామని ఆశిస్తా ఉన్నాం. సార్, మరి నిన్న జరిగిన మీటింగ్లో మీరు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ పార్క్స్ అని చెప్పి ప్రతి దగ్గర మనకి ఆ పార్కులకి సంబంధించి తీసుకోవాలని చెప్పి సో ఆ ఇనిషియేటివ్స్కి సంబంధించిన వివరాలు సార్. ఇది యాక్చువల్గా ఏం జరిగిందంటే మార్చి 15న ఎప్పుడైతే తణుకులో ప్రోగ్రాం జరిగిందో 2 ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. సో ఒక ఇనిషియేటివ్ ఏమంటే కింద మార్కెట్స్. సో మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రైతు బజార్ కావచ్చు, మార్కెట్ యార్డ్స్ కావచ్చు, మున్సిపల్ మార్కెట్స్ కావచ్చు, ఇక్కడ ఏదైతే వేస్ట్ జనరేట్ అవుతుందో అంటే మనం అనేది వెట్ వేస్ట్ మనం వెజిటేబుల్ వేస్ట్ కానీ ఇవి ఏదైతే ఉందో వీటన్నిటిని డిస్పోజల్ ఖచ్చితంగా యూఎల్బీ పైన భారం పడుతుంది. అర్బన్ లోకల్ బాడీ కానీ రూరల్ లోకల్ బాడీ కానీ భారం పడుతుంది. అట్లా కాకుండా ఆన్సైట్ కంపోస్టింగ్ చేయమని మనం ప్రోత్సహించి ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్న మార్కెట్లన్నీ కూడా జీరో వేస్ట్ మార్కెట్ కింద మనం తయారు చేయమన్నాం. రెండోది ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే ప్రతి లేఅవుట్లో కూడా అంటే మన ప్రైవేట్ లేఅవుట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో స్పేస్ ఇయర్ మార్క్ చేస్తుంటారు గ్రీన్ స్పేస్కి. ఆ గ్రీన్ స్పేస్ ఇయర్ మార్క్ చేసినప్పుడు అక్కడ మనం ఫండ్స్ ఖచ్చితంగా మనం పెట్టాల్సింది వస్తుంది, మున్సిపాలిటీ నుంచి పెట్టాల్సింది వస్తుంది. సో ఆ రోజు ఏమనుకున్నామంటే స్వచ్ఛాంధ్ర పార్కుగా వీటిని డెవలప్ చేస్తూ దీంట్లో కొద్దిగా ఫిలాంథ్రఫిస్టులు కానీ మన ఇండస్ట్రియలిస్టులు కానీ వీళ్ళు కొద్దిగా లిబరల్గా డొనేషన్ చేస్తే గిన వారి సహకారంతో ఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛాంధ్ర పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటే మొత్తము ప్రభుత్వ భాగస్వామ్యం కన్నా మనకి ఎక్కువ ప్రజల భాగస్వామ్యం ఎక్కువ కనిపిస్తుంది సార్. సో నిజంగా మనకి ప్రజల భాగస్వామ్యం అనేది ఉంటుందంటారా సార్? మరి ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు మన మార్చిలో పీపుల్స్ పార్టిసిపేషనే అది రియల్ టైం డేటా అనమాట. ఎందుకంటే ఇది సాసా యాప్లో మనం ఖచ్చితంగా అక్కడ
ఎవరైతే పార్టిసిపేషన్ చేసినారో అది మార్కెట్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, టూరిజం ప్లేసెస్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు. సో అందరి భాగస్వామ్యంతో పార్టిసిపేషన్ అయిన డేటానే తీసుకున్నాము. ఇది ఆన్లైన్ డేటా, రియల్ టైం డేటా. సో అందుకని మొన్న చూసినాక మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది, ప్రజలు దీన్ని బాగా అర్థం చేసుకుంటున్నారు. సో దీన్ని తదుపరి ప్రతి నెల కూడా మనం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కాబట్టి ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ప్రజాప్రతినిధులు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎన్జిఓస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వివిధ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే మనం ఏమనుకున్నామంటే టౌన్లలో కూడా ఈ కిచెన్ గార్డెన్లు లేదా టెర్రస్ గార్డెనింగ్ ప్రోత్సహించేందుకు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా తీసుకున్నాం. దీంట్లో దాదాపు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ 70,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తాం. అంటే ఇంతకుముందు ఎప్పుడు భాగస్వామ్యం చెయ్యని వాళ్ళని కూడా మనం వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే ఈ ఉద్యమంలో చాలామందిని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తలా ఒక చెయ్యేసి ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తారనే నమ్మకం నాకుంది. సార్, మరి స్వచ్ఛ భారత్ అభియాన్లో మన రాష్ట్రం సాధించిన విజయాలంటే మీరు ఏం చెప్తారు సార్? ముందుగా స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్ 1.0లో ఆ రోజు మనం ఐహెచ్ఎల్స్ని పెద్ద ఎత్తున టేకప్ చేసినాం. దాదాపు 43 లక్షల టాయిలెట్స్ మనం కట్టించడం జరిగింది. కట్టించి 2018లో మనం ఓడిఎఫ్ ఫ్రీగా డిక్లేర్ చేస్తున్నాం. సో డిక్లేర్ చేస్తానే సరిపోలేదన్నమాట, ఎందుకంటే టాయిలెట్స్ కట్టించడం అనే దానికన్నా కూడా దాని యూసేజ్ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకుపోతూ ఓడిఎఫ్ ప్లస్గా మనము గ్రామాల్లో కానీ టౌన్లలో కానీ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈ ఐహెచ్ఎల్స్ ఏదైతే ఉందో వారి ఇంటికే పరిమితం. అట్లా కాకుండా పబ్లిక్ ప్లేసెస్, ముఖ్యంగా బస్ స్టేషన్స్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, ఇంకెక్కడైనా పార్కులు కావచ్చు, ఇక్కడ కూడా జనరల్గా ఓపెన్ యూరినేషన్ కానీ ఓపెన్ డెఫికేషన్ కానీ చేయకుండా ఉండేందుకు మనము స్వచ్ఛ భారత్ మిషన్లో అర్బన్లో అయితే కామన్ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, యాస్పిరేషన్ టాయిలెట్స్, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ ఇవి కట్టిస్తున్నాం. సో ఇవి కట్టిస్తే ఏమవుతుందంటే ఈ ఓడిఎఫ్ ఏదైతే మనం అనుకుంటున్నామో అంటే ఇంట్లోనే కాకుండా బయట కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి అవకాశం ఉంది. దీని తర్వాత ముఖ్యంగా మనము యాక్షన్ తీసుకుంది ఏమంటే మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఇంట్లో ఏదైతే చెత్త ఉందో ఈ చెత్తని సిస్టమేటిక్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ సెగ్రిగేషన్ చేసుకుంటూ అలాగే దాన్ని మనము గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్కి తీసుకుపోతూ లేదు డంప్ యార్డ్కి తీసుకుపోతూ సరైన విధంగా ట్రీట్మెంట్ చేసేదానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా లెగసీ వేస్ట్ అంటాం అనమాట. అంటే దశాబ్దాలుగా డంప్ సైట్స్లో పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉందో దాన్ని అసెస్ చేస్తే దాదాపు 85 లక్షల టన్నులు ఉంది. సో ఈ 85 లక్షల టన్నులని ప్రణాళికాబద్ధంగా మనం దాన్ని క్లియర్ చేస్తూ వస్తాం. అంటే ఒక ప్రాసెస్, అంటే ఏమంటామంటే బయో రెమిడియేషన్ అంటాం. ఈ ప్రాసెస్ ద్వారా మనం చేస్తున్నాము. ఈ రోజుటికి 50 లక్షల టన్నులని మనం క్లియర్ చేయడం జరిగింది. 50 లక్షల టన్ను క్లియర్ చేసి మనం దాదాపు 220 ఎకరాలను రీక్లెయిమ్ చేసినాం. సో ఈ డంప్ సైట్స్ కూడా కొన్ని ముఖ్యమైన కూడల్లో ఉంటున్నాయి, అంటే టౌన్ మధ్యలో ఉంటున్నాయి. ఈరోజు టౌన్ ఎక్స్పాండ్ అయిపోయింది. సో ఇది ఎప్పుడైతే రీక్లెయిమ్ చేస్తామో ఈ ల్యాండ్ మనం ఇట్ కెన్ బి పుట్ ఫర్ అదర్ యూజెస్ అనమాట. యూజ్ఫుల్గా మనం దాని పార్క్ గానో గ్రీనరీ గానో డెవలప్ చేయొచ్చు. ఇది కాకుండా మనము బ్యాలెన్స్ 30 లక్షలు ఏదైతే ఉందో ఆ 30 లక్షల టన్నులను కూడా ఈ సంవత్సరం అక్టోబర్ కల్లా మనం బయో రెమిడియేషన్ చేయాలనే ఒక పెద్ద ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది. దీని తదుపరి మనం ఏదైతే గ్రే వాటర్ మేనేజ్మెంట్ అంటామో, అంటే డ్రైనేజ్ వాటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటామో దాన్ని STPs ద్వారా మనం ప్రయత్నం చేస్తున్నాము. దీనికి కొంచెం మన ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఉన్నాయి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలను కొద్దిగా అధిగమిస్తే ఖచ్చితంగా 2027 కల్లా మనం గ్రే వాటర్ మేనేజ్మెంట్ని కూడా అడ్రస్ చేస్తాం. అలాగే ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా బోత్ రూరల్ అండ్ అర్బన్ రెండిటికి కలిపి ఒక కన్వర్జెన్స్ మోడ్లో దీన్ని కూడా మనం ప్రణాళికాబద్ధంగా దీనికి ఒక సొల్యూషన్ అయితే ఇస్తాం. సార్, మరి మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ భవిష్యత్ లక్ష్యాలేంటి? లక్ష్యాలను చేరుకునేందుకు మీకు కొన్ని ప్రధాన సవాళ్ళను ఎదురవుతూ ఉంటాయి సార్. సో అటువంటి వాటిని మీరు ఏ విధంగా ఎదురొడ్డి పోరాడుతూ మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర వైపు నడిపిస్తూ ఉన్నారు సార్? ముఖ్యంగా మన లక్ష్యం ఏమంటే క్లీనర్, గ్రీనర్ అండ్ హెల్తియర్ ఆంధ్రప్రదేశ్. సో ఈ లక్ష్యంలో భాగంగా మనం కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో దీంట్లో ముఖ్యమైనది ఇందాక నేను ప్రేక్షకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్టుగా సోర్స్ సెగ్రిగేషన్. సోర్స్ సెగ్రిగేషన్ అట్ ద డోర్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ స్టెప్ అనమాట.
సో దయచేసి ఈ సోర్స్ సెగ్రిగేషన్ పైన పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాము. ఈరోజు సోర్స్ సెగ్రిగేషన్ చూసుకుంటే ఇక అర్బన్ ఏరియాస్లో 46% ఉంది, దీంట్లో 0% కూడా ఉన్నాయి. సో ఇక్కడ భారీ ఎత్తున పెద్ద ఎత్తున నెక్స్ట్ 1 year లోపల, అంటే నెక్స్ట్ మార్చి 2026 లోపల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి డ్వాక్రా గ్రూపులు కావచ్చు, మెప్మా గ్రూపులు కావచ్చు, అలాగే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా అవగాహన కల్పిస్తూ ఖచ్చితంగా మనం నెక్స్ట్ 1 year లోపల ఈ సోర్స్ సెగ్రిగేషన్ని 100% తీసుకొస్తాం. ఎప్పుడైతే ఈ సోర్స్ సెగ్రిగేషన్ని 100% తీసుకొని రాగలమో ఖచ్చితంగా మనకి ట్రీట్మెంట్ చేసేదానికి రకరకాలు ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పల్లె భాషలో అంటామన్నమాట, మనకి జుట్టు ఉంటే కొప్పు ఏదైనా వేసుకోవచ్చని. అదేవిధంగా సెగ్రిగేషన్ ఎంత బాగా చేస్తే మనము ఆ విధమైన SWM ట్రీట్మెంట్ చేయొచ్చు. దాన్ని వేస్ట్ కంపోస్ట్ అయినా చేసుకోవచ్చు, బయోసీబీజీ అయినా చేసుకోవచ్చు, లేకపోతే కరెంటు కూడా చేసుకోవచ్చు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కింద. రకరకాలు ఉన్నాయన్నమాట, అంటే రకరకాల అవకాశాలు ఉన్నాయి. సో మాకున్న మేజర్ ఛాలెంజ్ ఈజ్ సోర్స్ సెగ్రిగేషన్. సో దాన్ని ఖచ్చితంగా అధిగమిస్తామని నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం కాబట్టి, మనం అందరికీ అవగాహన కల్పిస్తున్నాం కాబట్టి, సో దీన్ని అధిగమించి చేయిస్తాము. అలాగే కొత్తగా కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అనేది ఇప్పటికి ఆల్రెడీ మనకి 2 ఉన్నాయి, గుంటూరు అండ్ విశాఖపట్నంలో ఉన్నాయి. కొత్తగా 2 నెల్లూరు అలాగే రాజమండ్రిలో కూడా పెడుతున్నారు. అలాగే రాయలసీమలో కూడా 2 పెట్టాలన్నాము. అలాగే సిమెంట్ ప్లాంట్స్తో కూడా అవగాహన కల్పించడానికి మనం ట్రై చేస్తున్నాం. సిమెంట్ ప్లాంట్స్లో కూడా మనం ఏదైతే దీన్ని RDF అంటాం, రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ అంటాము, ఈ RDFని వాడేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. సో ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మొత్తం మన అల్టిమేట్ లక్ష్యం వచ్చేసి క్లీనర్, గ్రీనర్ అండ్ హెల్తియర్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అండి. సార్, కార్యక్రమంలో చివరిగా మీరు ఇచ్చే సందేశం సార్. నేను ఇందాక చెప్పినట్టు ప్రజలు మరింతగా ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా మనం జన ఆందోళన కానీ, జన భాగీదారి కానీ, ప్రజా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాను. అందరూ కూడా ఇది కేవలము ప్రభుత్వం చేసే కార్యక్రమం కాదు, ప్రజలందరూ కూడా మాతో భాగస్వాములు కండి. సో అందరం కూడా మనము దీన్ని, మన ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యం వైపు పోయేటట్టు చూడవలసిందిగా కోరుచున్నాను. సార్, ఈరోజు మీరు మా స్టూడియోస్కి విచ్చేసి మీకు అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి పూర్తి సమాచారం ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అదేవిధంగా స్వచ్ఛాంధ్రకి సంబంధించి ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. చూశారు కదా వ్యూవర్స్, ఇది ఈనాటి మన కార్యక్రమం. ఈనాటి మన ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న చర్యలు, లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ సమాచారం మనం వినడమే కాదు, ప్రతి ఒక్కరూ దాన్ని తమ దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన స్వచ్ఛత సాధ్యమవుతుంది. ప్రభుత్వం ఎంత ప్రణాళికలు రూపొందించినా ప్రజల భాగస్వామ్యం లేకుంటే పరిశుభ్రత సాధ్యం కాదు కదా. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, వ్యర్థాలను సరైన రీతిలో పారవేయడం, ఇవన్నీ మనం వ్యక్తిగతంగా తీసుకొచ్చిన చిన్నపాటి నిర్ణయాలే, కానీ వీటి ప్రభావం సమాజం మీద చాలా గొప్పగా ఉంటుంది. స్వచ్ఛాంధ్ర లక్ష్యం మనందరి బాధ్యత. ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రతి మాట, చెప్పిన లక్ష్యాలు ఆచరణలోకి రావాలి. ప్రతి ఇంటి ముందు శుభ్రత, ప్రతి వీధి పరిశుభ్రత, ప్రతి ఊరు పారదర్శకత కలిగి ఉంటేనే మన రాష్ట్రం నిజమైన స్వర్ణాంధ్రగా మారుతుంది. ఈనాటి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తూ సైనింగ్ ఆఫ్గా ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, పరిశుభ్రత మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. నమస్తే.